హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 1980s రాధాకృష్ణ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఇంకా హీరోయిన్ ప్రేమించుకుంటారు గైస్. హీరో మొదటి చూపులోనే హీరోయిన్ అయితే ఇష్టపడతాడు. హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది హీరోని. ఇలా వాళ్ళ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి అయితే ఆ విషయం తెలుస్తుంది. వాళ్ళ డాడీ ఒప్పుకోడు గైస్, ఎందుకంటే హీరోది చిన్న క్యాస్ట్ అని, కులం తక్కువ ఉందని, ఇంకా వాళ్ళ స్థాయి వేరు, తిన స్థాయి హీరో స్థాయి వేరు అని ఇవన్నీ అడ్డొచ్చి వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోడు ఈ ప్రేమని. మళ్ళీ ఇలా ఒప్పుకోలేని వాళ్ళ డాడీని వాళ్ళు ఎలా ఒప్పించారు, ప్రేమకి కులము స్థాయి అనేది అడ్డు రావని వాళ్ళు నిరూపించారు. ఆ క్లైమాక్స్లో వాళ్ళ ప్రేమను వాళ్ళు గెలిచారా, మరి త్రూఅవుట్ మూవీలో ఏం జరిగిందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకు అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్, నచ్చలేదు మూవీ. స్టోరీ చాలా సింపుల్ స్టోరీ లైన్, దాన్ని ఏమైనా బాగా చూపించారంటే అది లేదు. పర్ఫార్మెన్స్ కూడా అంతేం అనిపించలేదు. ఎమోషనల్గా కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వదు మూవీ మాత్రం చాలా బోరింగ్గా అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. కొత్తగా ఏం లేదు చెప్పుకోవడానికి మూవీలో. సేమ్ సింపుల్ స్టోరీ లైన్, దాన్ని కూడా అంత బాగా తీయలేకపోయారు. పర్ఫార్మెన్స్ కూడా అంతేం అనిపించలేదు నాకు. ఇంకోటి ఏంటంటే మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారంటే ప్రేమకి కులము మతాలు స్థాయి అనేది పనికిరావు అనేది బాగా చూపించారు. కానీ దాన్ని ఇంకా బాగా తీయాల్సింది మూవీని. ఎగ్జిక్యూషన్ కానివ్వండి, డైరెక్షన్ కానీ చాలా వీక్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రతి టైంకి సాంగ్ వచ్చేస్తుంటుంది, పాటలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటాయి సాంగ్స్. ఆ సాంగ్స్ కూడా అంతే ఇంప్రెసింగ్గా అనిపించలేదు. స్టోరీ కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏమీ అనిపించలేదు. పర్ఫార్మెన్స్ కూడా లైట్గా అనిపించాయి. అంటే ఏమంతా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లో అయితే అనిపించలేదు గైస్. స్టోరీ అంటే ఎమోషనల్గా కూడా చాలా మంచి మూవీ అయ్యి ఉండేది, కానీ ఎమోషనల్గా కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వదు మూవీ. ఎమోషనల్గా కానివ్వండి, స్టోరీ వైజ్ కానివ్వండి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి మూవీలో. ఎక్కడ మరి ఎమోషన్కి కనెక్ట్ అవ్వం మనం లవ్కి. అంటే వాళ్ళ ఎమోషన్ ఏదైతే లవ్ చూపిస్తారో, వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఏమవుతుంది ఏంటనేది కూడా మనకు అంతగా మనకు కనిపించాలి. అరే వాళ్ళు గెలవాలి, వాళ్ళ ప్రేమలో నిరూపించుకోవాలనేది మనకి కనెక్ట్ కాదు ఎమోషనల్గా. అది కూడా అంతగా అనిపించలేదు. క్లైమాక్స్ ఒక్కటి బాగా ఎంజాయ్ చేశారు, కానీ అలాగే త్రూఅవుట్ మూవీ చాలా ఎమోషనల్గా చాలా బాగా తీసుకెళ్ళి ఉండే. పర్ఫార్మెన్స్ వైజ్ మూవీ మంచిగా ఉండేది. అంటే కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. ప్రేమకి ఇవన్నీ అడ్డు కాదు, ప్రేమ ఎందైనా గెలవాలి, ఇవన్నీ ప్రేమకు అడ్డు రావు అనేది బాగా చూపించారు. బట్ ఇంకా దాని ఎగ్జిక్యూషన్ వైజ్ డైరెక్షన్ వైజ్ బాగా తీసుకుంటే ఇంకా బాగుండేది. అది తప్ప మూవీ అంతగా ఇంప్రెసింగ్ అయినా అనిపించలేదు. కాన్సెప్ట్ బాగుంది, బట్ దాన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేయాల్సిందే. రొటీన్ స్టోరీ బట్ తీసే విధానం బాగుండుంటే, డైరెక్షన్ వీక్గా స్లో బేస్గా బోరింగ్గా సాగింది మూవీ అయితే. దాన్ని ఏమైనా బాగా ఎగ్జిక్యూషన్ వైజ్ డైరెక్షన్ వైజ్ బాగా తీసుంటే మూవీ ఇంకోలా ఉండేది, చూసేటట్టు ఉండేది. కానీ ఓవరాల్ మూవీ మాత్రం చూడలేము గైస్. నాకైతే ఇంప్రెసింగ్ అనిపించలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఓకే, 1980s రాధాకృష్ణ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75. అది కూడా ఆ కాన్సెప్ట్ బాగుంది, ఆ సబ్జెక్ట్ బాగుంది, ఏదైతే ఎంచుకున్న క్యాస్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది బాగుంది. బట్ అది తప్ప మూవీలో చెప్పడానికి ఏం లేదు కదా. నాకైతే అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. మీకైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. ఓకే, మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.